వాహనాలు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అది అభివృద్ధి కనబడుతుంది. చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా వచ్చాయి ఇక్కడ అప్పటికి ఇప్పటికి. ఈ ఏరియాలో ఇప్పుడు కన్నా శాంతివనం లాంటివి కానీ లేకపోతే స్టాచ్యూ ఆఫ్ స్పిరిచువాలిటీ లాంటివి రావడం, దాంట్లో చుట్టుపక్కల సింబాసిస్ కూడా ఇక్కడ వచ్చింది. చాలామంది దాంట్లో అడ్మిషన్ కోసం చాలా కృషి చేసి పిల్లలు చేరుతారు. సో ఇట్ ఈస్ టోటలీ పేరు ఊరు అదే షాద్నగర్, ప్రజలు అదే మంచి మనసుతో ఉన్నారు. ఊరు మాత్రం చాలా డెవలప్ మారలేదు, పరిస్థితులు కూడా ఏం మారలేదు. నిర్మాణం బాగా పెరిగాయి, అంటే డెవలప్మెంట్ బాగా జరిగింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. తర్వాత ఇప్పుడు నేను అప్పుడు 2009 నుంచి 11 మధ్యలో 3 years అరౌండ్ 3 years ఉన్నాను ఇక్కడ. సో అప్పటికిప్పటికి చాలా మార్పు ఉంది. మరి మీరంతా అట్లే ఉన్నారు. మీరు కూడా అలా ఉన్నారు సార్. అవును, కొత్తగా ల్యాండ్ మాకు అలవాటు అయింది, చేస్తున్నాము, అయిపోతుంది. దాని తర్వాత మేము ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఏమేమి కావాలో అటువంటి అన్నింటినీ, అంటే డీసీపీస్ ఆఫీస్ అన్నీ ఎవరెవరు ఎక్కడ కావాలి, ఏసీపీ ఆఫీస్ ఇప్పుడు ఏం కావాలనేది వాటి కోసము ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్గా ఏరియా డెవలప్ కావాలనేది కాబట్టి చేస్తున్నారు. ఇంకోటి ముఖ్యమైన ఏంటంటే ప్రతి ఆఫీసు కూడా మా ప్రభుత్వ ఆఫీస్ అన్నీ కూడా ప్రభుత్వ భవనాలు ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. దాని తగ్గట్టుగా అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి.